నమస్కారం ప్రజలారా. మన జగనన్నకు ఉండేటువంటి టీవీ ఛానల్ మరి వార్తాపత్రిక మరి రోజు రోజుకు దేనికి ఈ విధంగా దిగజారి మళ్ళీ ఈ వార్తలు రాస్తున్నారు, వార్తలు ప్రసారాలు చేస్తున్నారు. మరి ఎక్కడెక్కడ ఉండేటువంటి వ్యక్తుల్ని తపేలం బ్యాచ్ని తీసుకొని వచ్చి డిబేట్లలో కూర్చొని పెట్టి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయించున్నారు, ఏంది వ్యవహారం, సరే చేసినాక ఏ విధంగా అడ్డంగా దొరికిపోయి మళ్ళా ఒక బఫూన్ పని అని చెప్పి మళ్ళీ తలదించుకుంటున్నారు అనే దాని మీద మనం ఈరోజు ఒక విశ్లేషణ చేయాలి. సరే, తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి ఆ తర్వాత ఒక టీవీ ఛానల్, ఒక వార్తాపత్రికను పెట్టుకున్నాం. సరే, అది మనకు అవసరమయ్యే పెట్టుకున్నాం, అది వేరే విషయం. దాంట్లో నిన్న మరి విజయ్ గారి గెలుపుని మరి అక్కడ దగ్గరుండి చూసినట్టు ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి గతంలో మన దగ్గరే ఉన్నాడు. మన మిల్లెట్ అన్నకు, మన మిల్లెట్ అన్న కొడుక్కి ఏ విధంగా తెలుసు, ఎంత సన్నిహితంగా ఉండేది ఏందనేది మన పార్టీలో ఉండే వాళ్ళకందరికీ కూడా మరి ముఖ్యంగా తెలుసు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే వైసీపీ కండువా కూడా కప్పుకున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి టీవీకే కార్యకర్త అని చెప్పి ఏ విధంగా మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి మన మాటలు నమ్ముతారులే, మనం ఏమి చెప్పినా కూడా నమ్ముతారులే అనుకుంటే ఆ భ్రమలో నుంచి బయటికి రండి. పెదపాలేరుగా పేరు ప్రఖ్యాతులు గాంచిన సాక్షిలో ఉండేటువంటి ఈశ్వర్ కూర్చొని పెట్టి మాట్లాడిస్తాను. సరే, ఏం మాట్లాడుతున్నారో మనం ఒకసారి ఈయనే ప్రయత్నం చేద్దాం, విందాం. చెప్పరా నాయన, నువ్వు చెప్పు. డ్రైవర్ కుమారుడికి ఇచ్చారు అని చెప్తున్నారు, ఇంకా ఎవరెవరికో ఇచ్చారు, విజయ్ టికెట్స్ ఇచ్చారని చెప్తున్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారిలో ఆ క్వాలిటీస్ మీరు చూడలేదా? ఆయన దగ్గర నుంచి గమనించారు కదా, ఆఫీస్ లో పనిచేశారు కదా మీరు. అంటే ఈడు పవన్ కళ్యాణ్ గారు ఆఫీసులో పనిచేసినా అంట. మీరు ఈడ చూస్తే మరి మన మిల్లెట్ అన్న కాడ కండువా వేసుకొని మిల్లెట్ అన్న కాడ ఉన్నాడు, వాడిని తీసుకొని వచ్చి సాక్షి డిబేట్లో కూర్చొని పెట్టి మరి పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుంచి చూసినారు. పవన్ కళ్యాణ్ గారు అటువంటి పనులు చేయరా అంటే మన జగన్ ఎటువంటి పనులు చేశాడో అది చెప్పరా పనికిమాలినోడా. మరి దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీని దగ్గరుండి బెయిల్ ఇప్పించినటువంటి చరిత్ర మంది, దాని గురించి మాట్లాడు. ఇప్పుడు ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడు ఎమ్మెల్సీ అనంతబాబు. మరి విజయ్ గారు ఆయన దగ్గర పనిచేసేటువంటి డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాడు. మన దగ్గర ఉండేటువంటి మన అన్న ఏమి చేశాడో అది చెప్పరా ఘనకార్యమో. పవన్ కళ్యాణ్ గారిది ఎందుకు? పవన్ కళ్యాణ్తో ఏం పని? ఇప్పుడు మన జగనన్న ఫోటోలు పెట్టుకున్నాడు, ఫోటోలతో బయటపడినాడు, డ్రెస్సింగ్ స్టైల్ అదేను, ర్యాంప్ వాక్ అదేను, రకరకాలుగా మన పార్టీకి సంబంధించినటువంటి పాలేరులందరూ కూడా మాట్లాడినారు. మాట్లాడిన తరుణంలో ఈయనొకడిని పిల్లకాయని తీసుకొని వచ్చి కొంచెం చెప్పు ఇంకా మాట్లాడినవాడు ఏం మాట్లాడు, మాట్లాడి చెప్పరా. అలాంటి వాళ్ళకి సామాన్య టికెట్ ఇస్తారని గెలిచేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ 2019లో ఆయన ఓడిపోయేటప్పుడు ఆయన ముందే తెలుసు కాబట్టి చెప్పుకోవడానికి సామాన్య టికెట్ అని చెప్పాడు. విజయ్ గారు గెలిచే టైంలో వాళ్ళకి టికెట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళని గెలిపించుకుని ఈరోజు అసెంబ్లీ మెట్లని తప్పించే పరిస్థితి రేపు ఆయన ఏర్పాటు చేశాడు. చూడండి, తెలుగు మీడియాకి చెప్తున్నాను, నేను ఇద్దరిని చూశాను, నాకే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రలో పవన్ కళ్యాణ్ సినిమా హీరో నుంచి పార్టీ ప్రెసిడెంట్ గా, విజయ్ గారు పార్టీ ప్రెసిడెంట్ సినిమా హీరో నుంచి పార్టీ ప్రెసిడెంట్ గా చూడండి చూసిన అర్హత నాకే ఉంది. కాబట్టి దయచేసి విజయ్ గారిని పవన్ కళ్యాణ్ కంపేర్ చేయకండి. ఆయన ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎప్పుడు కూడా సింగిల్ గా రాలేదు. చెప్పండి. ఇంకా విజయ్ గారు ఫస్ట్ టైం సింగిల్ గా వచ్చాడు, సింగిల్ గా పోటీ చేశాడు, సామాన్యులకు టికెట్ ఇచ్చాడు, మద్యం డబ్బు లేకపోకుండా సునామీ సృష్టించాడు. కాబట్టి అంటే హీరో అయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారితో పోల్చాలని రూల్ లేదు. పోల్చాల్సి వస్తే తమిళనాడులో ఎంజీఆర్ గారితో పోల్చండి, ఆంధ్రాలో ఎన్టీఆర్ గారితో పోల్చండి. ఒకవేళ మీరు పొలిటికల్ గా పోల్చాల్సి వస్తే జగన్ గారితో పోల్చండి. పొలిటికల్ గా పోల్చాలంటే విజయ్ గారిని జగన్ గారితో పోల్చాలంట. ఈ పాలేరుగాళ్ళు కూర్చొని ఈ తపేలం బ్యాచ్ను కూర్చొని పెట్టి వాడు మన పార్టీకి సంబంధించినటువంటి వాడు అన్నను ప్రధానమంత్రి చేయాలనే లక్ష్యంతోనే ఓడు ఆ విధంగా పనిచేస్తున్నాడని మనకు అర్థమవుతుంది. మరి అదే విధంగా చూసుకుంటే గతంలో ఓడు ఏమేం మాటలు మాట్లాడినాడు, ఎవరి దగ్గర కండువాలు వేర్చుకున్నాడు, మన జగనన్నతో పోల్చాలంట విజయ్ని. మరి విజయ్ గారు ఏమి తల్లిని చెల్లిని వాడుకొని చిన్నాయన కూతురిని వాడుకొని వదిలితప్పలేదే, వాళ్ళని ఏ విధంగా వాడుకున్నాడు. మరి విజయ్ గారు ఏం వాడుకోలేదే, చిన్నాయన్ని మీదేమీ కత్తులు గొడ్డలతో ఏమి ప్రయోగాలు చేయలేదే, మరి ఎయిర్పోర్ట్లో కోడికెత్తి డ్రామాలు ఆడలేదా, ఒక దళిత డ్రైవర్ని చంపి అదేవిధంగా వాడిని డోర్ డెలివరీ చేస్తే వాడికి బెయిల్ ఇప్పించే పక్కన కూర్చొని పెట్టుకోలేదే, డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి శాసనసభ్యుని చేసినాడు, ఆటో డ్రైవర్ని ఎమ్మెల్యేగా చేశాడు,
ఈ విధంగా విజయ్ గారికి మన అన్నకు పోలిక పెడితే అసలే కుదరదు. మంది 10వ తరగతి పరీక్ష పేపర్లు దొబ్బేసిన కాడి నుంచి మంది చరిత్ర, మన కథ, మన కమామిషు మందే మామూలుగా లేదు. మనం ఏ విధంగా తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి ఎన్ని నెలలు జైల్లో ఉన్నాం. మన నేర చరిత్ర, మన చరిత్రతో పోల్చొద్దురా, పోరబోకు. ఎవడో నువ్వు తెలుసుకో అన్న గురించి. ఏదో మనం మిలిటరీ చెప్పినాడనో, మనకు ఒక టీవీ ఛానల్ ఉన్నదనో, ఇటువంటి పాలేరుగాళ్ళని కూర్చొని మాట మనకు, మన పార్టీకు ఏమన్నా అన్నకు గ్రాఫ్ పెరుగుతుందేమన్నా అని మీరు అనుకుంటారేమో. ఆ భ్రమలో నుంచి బయటికి రండి. ఎవడు మనల్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేడు. ఈరోజు వాడిని తీసుకొని వచ్చి కూర్చొనబెట్టి వాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు, వాడు అన్నతో ఏ విధంగా మరి మిల్లెట్ గారు కండువా వేశాడు కదా. అంటే ఇప్పుడు మన సాక్షిలో డిబేట్లో పాల్గొనేదానికి ఎవరు కూడా మేము ముందుకు రాము, మేము మీ ఛానల్కి రావని ఏమన్నా ప్రెస్ నోట్లు లేకంటే ఏమన్నా ముఖాన్ని ఏమన్నా చెప్పినారా? మీరు తానా అంటే తానా అనాలా, తందానా అంటే తందానాలంటే ఎవడు అండవు. ఖచ్చితంగా మీరు మీ డిబేట్లో కూర్చోబెట్టి ఏ విధంగా మరి ఇటీవల చూసాం. ఆ కేఎస్ ప్రసాద్ ఉన్నాడు, మరి ఆ కేఎస్ ప్రసాద్ని ఎందుకు పిలిచలేవులే? ఒక ఆయన ఉంటాడు, ఆయన్ని దేనికి పిలిచలా? కేఎస్ ప్రసాద్ నేను బహిరంగంగానే రాను మీ ఛానల్ అని చెప్పినటువంటి పరిస్థితి. మనం ఆడినట్టే ఆడాలా, మనం చెప్పినట్టే వినాలంటే ఎవడు వినడు. ఇదేం డిక్టేటర్ పాలన కాదు, ఏమి ఇలాగంటే ఇంకొక రకంగా ఏం కాదు. ఆ భ్రమలో నుంచి బయటికి రండి. ఎందుకు ఇటువంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి కూర్చొని పెట్టేది? టీవీకేని ఏ విధంగా ప్రజలు నమ్మినారు, విజయ్ను ఏ విధంగా నమ్మినారు, మరీ ముఖ్యంగా యువత కావచ్చు, తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి యువత అంతా కూడా విజయ్ గారు రావాలా, మరి ఖచ్చితంగా పాలన మారాలా, ఇటువంటివన్నీ పోవాలని చెప్పి మన జగనన్న చేసిట్టు అందరూ చేయాలంటే చేయలేరు రా, అవ్వదది. మరి రకరకాలైనటువంటి మన పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా తపేలం బ్యాచ్, రోజువారి కూలీలు, మళ్ళీ నెలవారీ జీతగాళ్ళు అందరూ ఇదే పనేగా. విజయ్ గెలుపు మా అన్నది, విజయ్ గెలుపు ఎట్టయితాదిరా? ఏం ఆశామాష 151 నుంచి 11 సీట్లకు ఎందుకు వచ్చాడు రా స్వామి? అది ఆలోచన చేయండి. మన కన్నా తల్లిని ఎందుకు ఆమెను గెలిపించుకోలేక ఎందుకు ఓడిపోయింది? ఆమెను గెలిపించుకోవచ్చు కదా ఈ మొగోడేదో. సరే, మనం అంత పోటుగాళ్ళు, అంత మొనగాళ్ళు అనుకుంటే 151 నుంచి మధ్యలో 5/2 ఒకట్లు ఎందుకు మిగిలినాయి? ప్రధాన ప్రతిపక్ష హోదా కన్నా కూడా ఇది లేదా? అది లేదు. ఏది బతుకు ఎందుకు ఉడికేనే? మనం ఏదో ప్రజల్లోకి పోవాలా, ప్రజల్లో మనం నాన్నడి కావాలా, ఏదో ఒక రకంగా అనుకుంటే రగలబడతాయి. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఇబ్బందులు పాలవుతాం. మీరు ఇదే విధంగానే ఈ మాదిరినే తపేలం మ్యాచ్ తీసుకొని వచ్చి మనకు ఒక టీవీ ఉన్నది, మనకు ఒక వార్తాపత్రిక ఉన్నది, మనం ఏమి చెప్పినా కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం నమ్ముతారు అనే భ్రమలో నుంచి బయటికి రండి. నమ్మినారు, గొడ్డల పోటుని గుండుపోటు అంటే నమ్మినారు. మరి గతంలో మరి ఆ విమానాశ్రయంలో కోడికత్తి డ్రామాలు నమ్మినారు. మనం ఆ 151 వచ్చిన తర్వాత చేసిన పాలన అంతా కూడా 1-2 సంవత్సరాలు నమ్మినట్టు నటించినారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం మనకు ఉండేటువంటి గుజ్జంతున్నది, మనకి ఏ విధమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మనకి ఎంత విషయ పరిజ్ఞానం ఉన్నది, మనం ఏ విధంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలుగుతాం, ఏ విధంగా రాజధాని కడతాం, ఏ విధంగా పోలవరాన్ని పూర్తి చేస్తాం, ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి మౌలికమైనటువంటి వసతులను ఏ విధంగా మనం సమకూర్చగలుగుతాం, రైతాంగాన్ని అభివృద్ధి చేద్దాం, విద్యను ఏ విధంగా అభివృద్ధి చేద్దాం, లేకుంటే గవర్నమెంట్ ఉద్యోగుల కథ ఏంది, అదేవిధంగా డిఎస్సీ లేనిది ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను మనం ఏ విధంగా తీసుకురాగలుగుతున్నాం, బయట నుంచి పెట్టుబడులు ఏ విధంగా తీసుకురాగలుగుతున్నాం, తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని ఎంత పెంచగలుగుతున్నాం ఏందనేది మనకు ఉండేటువంటి శక్తిని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా చూసినారు. ఇటువంటి పాలేరుగాళ్ళని తీసుకొని వచ్చి కూర్చొనబెట్టి వాళ్ళు మన పార్టీ ఓడైపోయినా ఎంత సిగ్గుచేటు. మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొని పోయి టీవీకే అని చెప్పి ఆయన విజయ్ గారిని దగ్గర నుంచి చూసినాను నేను. నుంచి చూశాడు ఈ బోగ్గాడిని విజయ్ గారు దగ్గరికి రానిచ్చి ఆయన దగ్గర నుంచి చూశాడంట. గతంలో ఈ మనిషి పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో పనిచేసినాను, మరి ఆయనకు ఈయనకు తేడా పోల్చాలంటే జగన్ గారితో పోల్చండి అంటాడే. జగన్ గారి చరిత్ర తెలుసుకో. జగన్ అన్న ఒక ఆర్థికమైనటువంటి ఏ విధంగా, మరి అవన్నీ నేను చెప్పకూడదు, రకరకాలుగా ఉంటాయి. కానీ మనం ఏమి చెప్పినా కూడా మన సాక్షి ఛానల్ని దేకేవాడు లేడు. మరి మీరిద్దరూ మాట్లాడుకున్నారు, ఆ మాట్లాడుకునేది ఎంతమంది వరకు చేరువైంది, ఎంతమంది చూసినారనే దాన్ని కూడా ఒకసారి మీరు రోజువారీ అధ్యయనం కన్నా చేసుకుంటే ఏమంటారా దాన్ని? అధ్యాయమా అధ్యయనమా ఏదో అంటారులే.
అది కన్నా చేసుకోకన్నా ఉంటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ మా సాక్షి టీవీలో మరి సాక్షి పెద్దపాలేరు ఈశ్వరు చేసినటువంటి ఈ బఫూన్ పని మీకేమనిపించింది? మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.